సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనని గుర్తించి పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిగా స్థానం కల్పిస్తే చంద్రబాబుకు పూతలపట్టు నియోజకవర్గం బహుమతిగా ఇస్తానని మాజీ ఎమ్మెల్యే రవి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రవి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయమని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. తాను పూతలపట్టు శాసనసభ్యులుగా పనిచేసిన సందర్భంలో గ్రామానికి రోడ్లు వేయడం, నవోదయ పాఠశాలను తీసుకొచ్చానని తెలిపారు. తన స్వగ్రామం నియోజకవర్గంలోని యాదమరి మండలం బూడితిరెడ్డిపల్లి కావడంతో నియోజకవర్గంలో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా తాను పనిచేస్తున్న 5 సంవత్సరాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని అధిష్టానానికి విన్నవించినట్లు తెలిపారు. అధిష్టానం ఇప్పటికీ పూతలపట్టు నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేయలేదని, తనకు అవకాశం ఇస్తే వర్గాలను కలుపుకొని విజయాన్ని అధినేతకు బహుమతిగా ఇస్తానని డాక్టర్ రవి పేర్కొన్నారు. నాకు సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుచుకోగలను నమ్మకం నాకు 100% ఉంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా ప్రతిరోజు గ్రామాల్లో తిరిగి ఎక్కడెక్కడైతే అభివృద్ధి చేయాలని అక్కడంతా అభివృద్ధి చేశాను. నవోదయ స్కూల్ తెచ్చాను. బస్సులు పోని రోడ్లకంతా రోడ్లన్నీ రిపేర్ చేసి తార్ రోడ్లు వేసి బస్సు పోయేలాగా చేశాను. అది కాకుండా హాస్టల్స్ కట్టించాను. ఇలాంటి చాలా పనులు చేశాను అనమాట. మరి ప్రతి ఒక్క గ్రామానికి వాటర్ సప్లై కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుండి 21 crores తెచ్చి చేయించాను, వాటర్ సప్లై ఇచ్చాను అనమాట. ఆ 5 సంవత్సరాల అభివృద్ధి లక్ష్యంగా నేను పనిచేసి అభివృద్ధి చేశాను కాబట్టి ప్రజల మద్దతు నాకు చాలా బాగుంది. ప్రజలు ఈ రోజు కూడా నేనే కావాలని కోరుకుంటున్నారు. నాకు ఇస్తే మాత్రం గ్యారెంటీగా నేను గెలవగలను, 100% గెలవగలను నమ్మకం నాకుంది. అధిష్టానం దయచేసి ఇస్తే నేను ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తాను. ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మురళి అన్నమాట. ఆయనకి ఇన్ఛార్జ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఇన్ఛార్జ్లకు అందరికీ సీట్ ఇస్తామని గ్యారెంటీ ఏం లేదు, మేము మళ్ళీ ఆలోచించి క్యాండిడేట్స్ మేము డిక్లేర్ చేస్తామని చెప్పారనమాట. నాకు సీట్ ఇస్తే నేను గ్యారెంటీగా గెలవగలను. బలిజల ఓట్లతో రాజ్యాధికారం చేపట్టిన ప్రధాన పార్టీలు బలిజలను విస్మరించడం దారుణమని బలిజ ఐక్య పోరాట సమితి నాయకులు విస్మరించారు. బలిజల కులస్తులకు రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని చిత్తూరు నగరంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు నాగరిక కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కృష్ణదేవరయ్య విగ్రహాన్ని పూలమాలలు వేసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం సంఘ నాయకులు రామదాస్ మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం బలిజ కులస్తులకు కేటాయించడం ఆనందం తెలిపారు. అయితే ఈ ఎన్నికలు ఎన్నో త్యాగాలు చేసిన బలిజ కులస్తులకు కాదని వేరే సామాజిక వర్గాలకు కేటాయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిజ కులస్తులకు టికెట్లు కేటాయించి రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ నాయకులు పలువురు చిత్తూరు నగర కార్పొరేటర్లు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన బలిజ కులస్తులు పేర్కొన్నారు. నమస్కారాలు. ఈరోజు మా కులము బలిజ కులముతో ప్రతి ఒక్క పార్టీ రాజ్యం వెళ్తుంది, కానీ బలిజలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు మా చిత్తూరు బలిజ కులాలకు ఏ పార్టీ మమ్మల్ని విశ్వసించడం లేదు. కాబట్టి మేము ఈ పార్టీని కాదు, ఆ పార్టీని కాదు, ఏ పార్టీ గుర్తించలేదు. కాబట్టి మా బలిజ కులాలు ఏకమై ఖచ్చితంగా మాకు న్యాయం చేసేంత వరకు మేము వదలము. మేము ఏ పార్టీకైనా కూడా మేము ఏ పార్టీ మనుషులు కాము, బలిజ కులస్తులు. మేము బలిజల ఓట్లతో గెలిచి బలిజల ఓట్లతో రాజ్యాధికారికి వెళ్తూ మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారు. కాబట్టి మా యొక్క ఉనికి మేము చాటిద్దాం. మా ఉనికిని ఇక మీదట మేమేమిటో రాయలసీమ జిల్లాలో మా ఉనికిని చాటించి మా యొక్క ప్రత్యేకత చాటించుకుంటాం. ఈ 2 పార్టీలకు గుణపాఠం తెలిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలిపిస్తున్నాను. గుణపాఠం తెలిపిస్తామని చెప్తున్నాను. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇంటర్నేషనల్లో గొప్పతనం వాళ్ళ ఫ్యామిలీకి తెలియని అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని సహించలేదు. ఆ విషయంగా చిత్తూరు ఎమ్మెల్యే సీటు ఆ డీకే ఫ్యామిలీకి ఇచ్చేంత వరకు మేము జరగని కార్యక్రమం అయితే నిరాహార దీక్ష చేస్తున్నాము. రేపటి నిరాహార దీక్ష చేసే సిద్ధంగా. ఒక మనిషి 4 సార్లు అప్పుల పాలైపోయి ఉన్నాడు. ఒక పార్టీ కోసము ఒక ఆమె పార్టీకి వచ్చి కరోనాతో చచ్చిపోయింది. అయినా కానీ ఎవరు తీసుకొచ్చి ముందు పెట్టుకున్నావు, ఎవరు త్యాగాలు చేసినారు అనేది మర్చిపోయినావా?
అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. మేము ఒక అన్యాయం జరిగిందని చిత్తూరులో క్యాండిడేట్ అనౌన్స్ చేశారు కదా, దానికి మద్దతు స్టీరింగ్ కమిటీ పెట్టుకొని ఎవరికి ఓటు వేయాలని 2 రోజుల తర్వాత మేమంతా కూర్చొని మాట్లాడిన తర్వాత మా నిర్ణయం తెలుస్తాం అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మాకు వైఎస్ఆర్ పార్టీలో కూడా టికెట్ ఇవ్వలేదు. కనీసం తెలుగుదేశంలోనైనా మాకు ఆస్పిరెంట్స్ అడిగే వాళ్ళు ఉన్నారు, ఆర్థిక స్తోమత కూడా పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉండాలని చెప్పి మేము అధిష్టానానికి కూడా తెలియజేయడం జరిగింది సంఘం తరఫున. కానీ ఎన్నో కారణాల వల్ల ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మాకు సీట్ రాలేదు. ఎస్సీలకు ఏ విధంగా అయితే 3 సీట్లు ఉందో, రామారావు చంద్రబాబు నాయుడు నుంచే తిరుపతి చిత్తూరు అనేది ఎప్పుడు వస్తా ఉండేది ఆనవాయితే. ఈసారి ఎందుకు మిస్ అయిందో మాకు అర్థం కాలేదు. కాబట్టి మా సంఘం తరఫున మేము డిమాండ్ చేసేదేమంటే, వేరే కులస్తుల గురించి మేము మాట్లాడటం లేదు, మా కులస్తులకి న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిపైన కానీ వాళ్ళ ప్రతిస్పందనను బట్టి మా కార్యాచరణ ఉంటుందని చెప్పి. ఊహ తెలిసినప్పటి నుంచి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రజాసేవ చేస్తున్నానని, ఉన్నత చదువులు చదివి తమ నియోజకవర్గంలో ఉత్తమ సర్పంచ్ గా సేవలు అందించిన తనకి జీడీ నెల్లూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థికి అవకాశం కల్పించాలని కొత్తపల్లి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మణి మాట్లాడుతూ ఎస్ఆర్పురం మండల కటికపల్లి గ్రామ ఉత్తమ సర్పంచ్ గా తాను అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుండి తనకు సేవాభావం అలవాటు ఉందని, అనేక స్వచ్ఛంద సేవా సంఘంలో సేవా కార్యక్రమాలు అధికంగా చేసి గుర్తింపు పొందానని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాను ఆయన అభిమానిగా కార్యకర్తగా పనిచేస్తానని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకి జీడీ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థిత్వం కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కటికపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. నాయకుడు ఇప్పుడు లేదు నీకు టికెట్, నెక్స్ట్ నీకు భవిష్యత్తు ఉంటుంది, పార్టీకి పరిచయం అని చెప్పినాడు ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన రచ్చబండ కార్యక్రమకు వచ్చి ఆయన మరణించినాడు. ఆయన కానీ ఉన్నట్టే నాకు ఫస్ట్ లోనే నాకు టికెట్ కూడా నాకు వచ్చుండు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత నేనప్పుడు కాంగ్రెస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను కొంతమందిని 6 మండలాలు ఉన్న వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి నేను ఎస్ఆర్పూర్ మండలంలో 21 డిసెంబరు 1921న జగన్మోహన్ రెడ్డి బర్త్డేని 10,000 మంది జనాభాను చేర్చి అప్పుడు విజయానంద రెడ్డి గారిని వాళ్ళ నాయకత్వం చూసుకొని, ఆంధ్రేయ నాయకత్వం చూసుకొని, ఆ రోజైన సత్యవేడు మాజీ ఎమ్మెల్యే కొట్టే నారాస్వామిని కూడా మేము పిలిపించి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి అండగారిని కూడా పిలిపించి ఎస్ఆర్పురం మండలం వచ్చి మీటింగ్ పెట్టి ఆ రోజు ఫస్ట్ స్టేట్ లోనే జగన్మోహన్ రెడ్డి బర్త్డే పెట్టింది మేమేని కూడా చెప్తున్నాం. తర్వాత అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు నేను చొరవ ఢిల్లీ కానీ, ఆ రోజు ప్రతిపక్ష పార్టీ కొన్ని ఉద్యమాలు కానీ అన్ని చేసి పార్టీకి ఈ రోజు నేను అప్రూవ్ చేయను. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఒకసారి చేశాను, మళ్ళీ నేను 2 సార్లు నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 3వ సారి కూడా వచ్చి టికెట్ కావాలని నేను ఆచరించి కూడా నేను అప్లికేషన్ కూడా నేను పెట్టడం జరిగింది. సర్వేలు కూడా వచ్చి నా పేరు కూడా 6 మండలాలు వచ్చి కూడా సర్వే జరగడం జరిగింది. నాకు గంగాధర నియోజకవర్గంలో వచ్చి బంధుత్వం ఎక్కువగా ఉంది. నేను స్వచ్ఛంద శాస్త్రంలో పనిచేసిన కాబట్టి నాకు ఎక్కువగా జనాలు కానీ నేను చేసిన సేవా కార్యక్రమాలు కానీ అన్ని కానీ నాకు తోడుతూ ఉంటారు. నాకు ఈరోజు వర్గాలే లేదు, విభేదాలే లేదు. 6 మండలాలు వచ్చి నాకు అందరూ కూడా నాకు వచ్చి అన్ని వర్గాలు కూడా నాకు వచ్చి సహాయం చేస్తారు. నేను ఆ విధంగా ప్రతి ఒక్కరికి వచ్చి నేను సేవ చేశాను. తర్వాత జగనన్న గారు కుప్పం నియోజకవర్గం ప్రజలకు కృష్ణా జలాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లోని 4.2 లక్షల జనాభాకు తాగునీరు, అనంత వెంకటరామరెడ్డి హంద్రి నివా జలాలు స్రవంతిలో భాగంగా 560.29 కోట్ల వ్యయంతో సీఎం ప్రారంభించారు.
ఇవాళ ఈ నియోజకవర్గంలో అదేవిధంగా హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. జగమంత కొలిచే జనహిత సేవకుడా, సేవకుడా, ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా, స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత. యుగాని ఒక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగణ కారణ జనుడు, చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచడ పట్టదు ఎప్పుడు. ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గురుజాల జగన్మోహన్ నాయుడును ప్రకటించడం ఏకపక్ష నిర్ణయమని చిత్తూరు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాజూరు బాలాజీ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి చంద్రబాబు నాయుడు ఎలాంటి పదవులు ఇస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. మిగిలిన ఆశావహులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గురుజాల జగన్మోహన్ నాయుడును ప్రకటించడం పట్ల అసంతృప్తిగా ఉందని, భవిష్యత్తులో తమకు ఎలాంటి పదవులు ఇస్తారో భరోసా కల్పించాలన్నారు. అన్ని వర్గాల నాయకులు కార్యకర్తలు నమ్మకం ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో గురుజాల జగన్మోహన్ నాయుడును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. 5 మంది 6 మంది కలిసి కట్టుగా మేమందరూ కూడా ఈ ఒక నెల రోజుల్లో అందరూ మా డబ్బులంతా కూడా ఖర్చు పెట్టుకొని మీ 5 మంది 6 మంది తిరగండి, మీలో ఎవరికి ఒకరికి వచ్చినా కూడా ఖచ్చితంగా మేమందరూ కూడా పనిచేస్తామని కూడా మాట ఇచ్చినాము. అదేవిధంగా కూడా మేము ఈరోజు కొనసాగుతామని కూడా మేము ప్రజలకు కూడా చెప్తున్నాము. ఈరోజు ఏరా అంటే బాధాకరమైన విషయము, మమ్మల్ని పిలిచి అనౌన్స్ చేస్తానని చెప్పి ఈరోజు మమ్మల్ని పిలవకుండానే అనౌన్స్ చేసింది చాలా బాధగా ఉంది. మిమ్మల్ని అంతా పిలిచి మాట్లాడి మీ వంతు సహాయంతోనే క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు మాకంటూ ఏమీ భరోసా కూడా ఇవ్వకుండా అనౌన్స్ చేసిన అది కాబట్టి కొంచెం బాధగానే ఉంది. అదేవిధంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో 4.5 సంవత్సరంగా కేసులు పెట్టుకున్నాము.
ఫైట్ చేసాం వైఎస్ఆర్ సిపి నాయకులతో, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మా బిజినెస్గా కానీ వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా మేము లాస్ అయ్యాము. కానీ మాకు ఒక మాట చెప్పుంటే ఈరోజు మేము చాలా సంతోషపడే వాళ్ళము. మాకు ఒక మాట కూడా చెప్పకుండా అనౌన్స్ చేశారు, కానీ మేము గెలిపించుకుంటాము. మాకు బాధ అంతా ఏమిరా అంటే ఈ ఒక నెలలో కూడా మిమ్మల్ని పిలవకుండా ఖచ్చితంగా దొరబాబు అని చెప్పింది, ఎమ్మెల్సీ గారు చెప్పింది, మిమ్మల్ని పిలిచి మీ సహకారంతోనే వాళ్ళకి అనౌన్స్ చేస్తామని చెప్పాడు. కానీ ఈరోజు అది జరగలేదు. అది జరగలేదనే మా బాధ. ఎటువంటి సమస్యలు లేకుండా కూడా మేము జగన్మోహన్ నాయుడికి సపోర్ట్ చేస్తాము, ఆయన గెలిపించుకుంటాము. ఈరోజు ఇంకా కూడా ఒక బాధ ఏమరా అంటే చంద్రబాబు నాయుడు ఎన్ని మీటింగ్లో అయినా ఈ 5 ఏళ్ళు చెప్పడం ఏమరా అంటే ఇక్కడ కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. కానీ ఈ రోజు 3 నెలలు అయింది జగన్మోహన్ నాయుడు వచ్చి, ఆయనకి ప్రాధాన్యత ఇచ్చాడు. మాకు సంతోషమే. ఇలాంటివంతా కూడా కొంచెం చిన్న మాలో బాధగా ఉంది. కానీ దేనికి కానీ మేము ఇది కాకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము, జగన్మోహన్ ఎమ్మెల్యే చేస్తామని కూడా మేము చెప్తున్నాము. 35 ఏళ్ళుగా ఏ పార్టీలో నాకు బుద్ధి తెలిసి నేను ఇంటర్ చదివినప్పుడు కూడా ఇంటర్లో కూడా నేను సెక్రటరీగా పనిచేశాను. 6 విద్యా సంస్థల నుంచి కూడా నేను పొలిటికల్గా ఉన్నాను. ఆ రోజు నుంచి నేను తెలుగుదేశం సపోర్టర్స్ని. ఆ రోజు నుంచి నేను తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నాను. ఎక్కడ కానీ డివిషన్ లేకుండా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఎక్కడ ప్రజారాజ్యం పార్టీ కోసము కాపుల కోసం నేను ఎక్కడ వెళ్ళలేదు. అదే జనసేన వచ్చి పార్టీ పెడితే కూడా నన్ను అందరూ ప్రాబ్లం చేస్తే కూడా లాస్ట్ టైం కూడా నేను ఎక్కడ పోలేదు. కూడా కట్టుకలిసిగా నా చేతికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా బాధపడడం జరిగింది. వాళ్ళంతా కూడా నేను నచ్చ చెప్పే ప్రయత్నంలోనే ఉన్నాను. వాళ్ళంతా కూడా మన సంఘంలో బలి సంఘంలో ఇన్నేళ్లుగా కూడా కొనసాగుతా ఉన్నది. మనకే ఇస్తా ఉన్నారు సీట్ తెలుగుదేశంలో. ఈసారి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఈసారి మేమంతా కూడా ఫైట్ చేస్తాము, మేమంతా రోడ్డు ఎక్కుతామంటే కూడా నేను కూడా వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నంలోనే ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కలుపుకొని మా సంఘాన్ని అంతా కూడా కలుపుకొని తెలుగుదేశాన్ని గెలుపు కోసమే నేను ప్రయత్నిస్తానని కూడా మాటిస్తున్నాను. చూస్తూనే ఉండండి. మరింత తాజా సమాచారం కోసం 7 హిల్స్ టీవీ.